శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, విన్నారు కదా బాబ్జీ గారు ఏమంటున్నారంటే పాలకులకి అధికారులకి మధ్య అంతరం ఉంది, పాలకులు చెప్పినవన్నీ అధికారులు చేయడం లేదు, ఎస్పెషల్లీ రెవెన్యూ వ్యవస్థలో కానివ్వండి, పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, వాళ్ళు అధికారులు సామాన్య ప్రజల పట్ల ఇదిగా వ్యవహరించట్లేదు, పనులు జరగడం లేదంటున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా శ్రీనివాస్ గారు? మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. మీకు, బాబ్జీ గారికి, అజయ్ గారికి, జనసేన నాయకులు వారికి, మీ వైకే టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. నేను బాబ్జీ గారితో పాక్షికంగా ఏకీభవిస్తానండి. అలాగే అజయ్ గారు కూడా నేను మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేకుండా మొత్తం కంప్లీట్గా చెప్పాడు. ఆయన ఈ ప్రభుత్వ విజయాలు ఏమున్నాయో ఈ 2 ఏళ్ల పాటు జరిగింది. నిజంగానే బాబ్జీ గారు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారండి. నేను కొన్ని విషయాల్లో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇక్కడ 2024లో జరిగింది ఎన్నికలు కాదండి, అవి ఒక యుద్ధం జరిగింది. భీకర సంగ్రామం అంటారు దాన్ని. అవును. ఆ యుద్ధంలో ప్రజలకి జగన్కి జనానికి మధ్య జరిగిన యుద్ధంలో జనం ఘన విజయం సాధించారు. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వల్ల ఓడిపోవడమో లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఓడిపోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం అవినీతి, అరాచకం, దుర్మార్గం, దోపిడీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నిరంకుశం, నియంతృత్వం, ఇలాగ అనేక అవలక్షణాలు అందరినీ సమాజంలో ఎవరిని విడిచిపెట్టలేదు. దాంతో ప్రజలంతా ఏకమై తిరగబడ్డారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగంలోకి పురుగులను ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నేను కాక్రోచ్ అంటే కాక్రోచ్లో ఒకసారి బొద్దింకలు మన వంటింట్లోకి వస్తే ఎలాగ వాటిని నిర్మూలించలేమో బొద్దింకలన్నీ వచ్చి చేరుకునేయండి. ప్రభుత్వ యంత్రాంగంలో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఉన్నారు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఐడెంటిఫై చేయడం, వాళ్ళని న్యూట్రలైజ్ చేయడంతో సరిపోతుంది. ఎందుకంటే మేము అదే ఊరుకోలేదు. శ్రీనివాస్ గారు, ఆయన జనతా కాక్రోచ్ పార్టీలో కాక్రోచ్ గురించి చెప్పారేమో. ఆయన అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు చిన్న బుజ్జి పాప ఏం కాదు కదండి. వాడు అన్నాడు కదా బుజ్జి కన్ను అన్నట్టుగా, అతనేం బుజ్జి కన్ను కాదు కదా. ఇతను కూడా వృద్ధ జంబుకమే కదా. 55 ఏళ్ళు దాటిపోయిన ఇంకా కుర్రోడు అని చెప్పుకుంటాడు. కాక్రోచ్లన్నీ కుర్రోళ్ళు. ఆ దేశంలో కాక్రోచ్ పార్టీ అది వేరు. అది కూడా ఇతన్ని కాక్రోచ్ అన్నాడు. ఇతను కాక్రోచ్ అని అతను అంటే సరిపోద్దా? అతను ఒక నల్లి, బల్లి, తోడేలు, ముసలి అన్ని కలిపోతున్నాం. ఇలాగా ఇప్పుడు మనం మాట్లాడతాం చేత కదండి, ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే దాని సంస్కారం అటు వస్తూ ఉంటుంది. వాళ్ళ స్టూడెంట్ మాట్లాడుతుంటే నోరు మూసుకుంటామా? ఖచ్చితంగా బిల్లుది బెల్ట్ కొడతాం. మాట్లాడతాం మన చేతనైతే. చేత కాకపోతే వాళ్ళు స్టూడెంట్ రేగిపోతా ఉన్నారు. ఇక్కడ బాబ్జీ గారు చెప్పిన విషయాల్లో ప్రభుత్వ యంత్రాంగంలో వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాలు నేను చేయను అన్న ఒక్క మాట వల్ల ఆయన్ని గౌరవించి మర్యాదగా ఇంత పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు. అయినా ఇంకోటి గమనించండి మీరు, పవన్ కళ్యాణ్ గారిలో ఆయన గతంలో ఆయన ఉన్న దూకుడు కానీ ఆవేశం కానీ ఎక్కడ కనపడితే ఎంత పరిణితి చెంది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. దీన్ని వాళ్ళు ఏంటి ఎలా తీసుకుంటారంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ పాత గాయాలన్నీ చేసిన వాళ్ళు ఇవాళ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్ర గాయం చేసినోడు ఉన్నాడు ప్రభుత్వంలోనే, ముఖ్య స్థానాల్లో ఉన్నాడు. అలాగే రుచికొండ శోభరం గుండుగురికి ఇచ్చేసినోడు ఉన్నాడు. ఇవన్నీ మేము ఖచ్చితంగా మేము చెప్పాలి. మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు? మేమే చెప్పాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసు యంత్రాంగంలో కూడా వైజాగ్ ఉంది, పిఎం పాలెం పోలీస్ స్టేషన్ ఉంది, దాని నిండా కాకృచ్చులే. ఖచ్చితంగా ఆయన అడగండి. ఉత్తరాంధ్ర ఆయన ఉన్నాడు కదా, మాకు అందరూ ఏమనుకుంటారంటే మాకేం రిపోర్ట్ రావట్లేదు, మాకేం తెలియదు అనుకుంటారు వాళ్ళంతా. ఖచ్చితంగా ఎవడు ఏం చేస్తున్నాడో 175 నియోజకవర్గాల నుంచి మాకు దొంగ రిపోర్ట్లు కాదండి, అసలు కార్యకర్తల యుద్ధంలో క్షతగ్రాత్రులై గాయాలు పాలై యుద్ధం చేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు ఏం జరుగుతుందో. ప్రతి అంగుళం కూడా మేము గమనిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పార్టీకి పెద్దలకి చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో పెద్దలకి. వాళ్ళు కూడా తగిన చర్యలు తగిన సమయంలో తీసుకుంటారు. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి లేత జాంతాట్లో కోతులు మందపడినట్టు దీన్ని చెడగొట్టేసి పోయాడు. దీన్ని సరి చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఖచ్చితంగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది ఈ పార్టీకి రాష్ట్రం. ఆ వెంటిలేటర్ మీద వార్డులోకి జాయిన్ చేశారు. ఇప్పుడు
ఇప్పుడు చికిత్స జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారులను తరివేయటం, మళ్ళీ వాళ్ళు తీసుకురావటం, అతను తరివేసిన పెట్టుబడిదారులను అందరినీ తీసుకురావాలి, ఉపాధి కల్పి ఎన్ని హామీలు ఉన్నాయి, ఆ హామీలు నెరవేర్చడం అనేటువంటిది ఒక మహాయాగం. అవన్నీ ఈ కార్యక్రమంలో డెఫినెట్ గా కొంతవరకు కొంతమంది అధికారులను స్పేర్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక విషయం చెప్తానండి, ఇవి చాలా కఠినంగా వ్యవహరిస్తే ఎన్జిటి రిపోర్ట్ ప్రకారం, కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తే 23 జిల్లాల కలెక్టర్లు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు పని చేస్తారండి మనకి? అలా కొంత స్పేర్ చేయాల్సి వస్తుంది. అయినా ఎవరిని విడిచిపెట్టరు. ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వదిలేసారు వీళ్ళు అనుకుని మాట్లాడతారు. నేను కూడా మాట్లాడాను. కానీ శ్రీనివాస్ గారు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పరులు అంటే ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు, 1%, 2%, 3% ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మంచి ప్రభుత్వాధికారుల అతి తక్కువ మంది, ఏదో 10%, 8% ఉన్నారు. మిగిలిన 90 మంది కరప్టెడే ఉన్నారు. ఏకీభవిస్తారా మీరు? అలా కాదండి అనుష గారు. ఏంటంటే మనం అందరినీ కరప్టెడ్ గా చెప్పలేం. ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో 3 విభాగాలు ఉంటాయి, 3 రకాలు ఉంటారు ఇందులో. అంటే ఒకటి, వాళ్ళు పచ్చి అవినీతి పరుడు. ఇక డబ్బు కోసం, డబ్బుకు లోపం దోషం అని ఉంటాడు, ఏమైనా చేస్తాడు. అతనికి అందులో కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కులము, మతము, ప్రాంతం, ఈ 3 కూడా ఈ అవలక్షణాలు ఉంటాయి అతను. పైగా వస్తుదా అతని మనస్తత్వం ప్రకారం అత్యంత అవినీతి పరుడే ఉంటాడు. ఖచ్చితంగా వాడు మన వైపున ఉండడం, జనం వైపున ఉండడం, జగన్ వైపునే ఉంటాడు. అదో కేటగిరీ. వాళ్ళందరిలో చాలా మందిని ఏరేసి పక్కనట్టేశారు. ఇక ఇంకో రకం ఉంటారు, అతను పరిస్థితి ప్రభావానికి చచ్చినట్లు లొంగాల్సి వస్తుంది. సరే వచ్చినప్పుడు వద్దంటే కిటికీలోంచి డబ్బులు మూట పాడేశారనుకోండి, వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేయడంకో ఇటు తీసుకోడు, కానీ వాళ్ళ ఆవిడ తీసుకుంటుంది ఇంట్లోని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. వాళ్ళ చేత చెప్పి చేయించుకుంటున్నారు పని మన వాళ్ళు. ఇంకో రకం ఉంటారు, వాళ్ళు అత్యంత నిజాయితీ పరులు. వాళ్ళకి చంద్రబాబు గారు లాంటి వాళ్ళే ఉండాలని కోరుకుంటారు, వాళ్ళు అనుకున్న సాధిస్తారు. దాని వలన ప్రమాదం ఏంటంటే వాళ్ళు అడ్డు స్ట్రాంగ్ తోటి ఉంటారు. ఇక్కడ ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం సెట్ చేసి వెళ్ళాడు, వాళ్ళ కార్యకర్తలు వెళ్తే, వాళ్ళ నాయకులు వెళ్తే నోరు మూసుకుని పనిచేయాలనేటువంటి దాన్ని సెట్ చేసి వెళ్ళాడు. ఈ నిజాయితీగా పనిచేసి కొంచెం అటు స్ట్రాంగ్ గా ఉండి, వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు డెఫినెట్ గా అటు స్ట్రాంగ్ గా ఉంటారు. అటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరిని వెళ్ళారని కాదలు పోమంటారు, మా స్టూడెంట్ మాట్లాడుకుంటారు, రూల్ ప్రకారం వెళ్ళమంటారు. కార్యకర్తలు కోపం వస్తుంది. ఇవన్నీ ఒకలాగా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇంకా అత్యంత ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కుళ్ళిపోయి కొలకొలాడితే పురుగుపోయి పుచ్చెట్టేసి ఉందండి అది. అవునవును, ఆ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది, ఏరుకుంటా పోవాలి పురుగులు అన్నట్లు. అలాగే రిజిస్టర్ ఆఫీసులు, ఆ వైజాగ్ లో రిజిస్టర్ ఆఫీస్ వాడిని పట్టేసుకుని తోసేస్తే కూడా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కూర్చున్నాడు, ఏదో రకంగా దూరేసాడు. ఏం చేస్తాం? ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు బాధ్యతగా పోస్టింగ్లు ఇచ్చినప్పుడు వాడి చరిత్ర ఏంటి, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు అని చూసుకోవాల్సిన బాధ్యత లేదండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇళ్ళే చూసుకుంటారా? లోకల్ గా ఉన్న నాయకులకు తెలీదా వాడి పోస్టింగ్ ఇచ్చినప్పుడు? శ్రీనివాస్ గారు, మనం ఒకసారి కిషోర్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాము. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు కానీ శ్రీనివాస్ గారు, చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడడానికి.